అప్డేట్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో ఇక బ్యానర్ రీడింగ్ చూసుకుంటే వరుసగా మూడో రోజు కూడా తెలంగాణ హైకోర్టులో ప్రారంభమైన గ్రూప్ 1 కేసు వాదనలు. సో ఆల్రెడీ గత 2 రోజుల నుంచి కూడా సుదీర్ఘంగా తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ మీద ఫైల్ అయినటువంటి దాదాపు 17 నుంచి 19 కేసు యొక్క వాదనలని గౌరవ ధర్మాసనం విన్నది. సో అందులో భాగంగా గత 2 రోజుల నుంచి కూడా పిటిషనర్స్ యొక్క వారి వాదనలని పూర్తిగా వినడం జరిగింది. ఇవాళ నుంచి గతంలో ఉన్నటువంటి పిటిషనర్స్ వాదనలని ధర్మాసనం వినబోతుంది. సో అందులో భాగంగా ఇవాళ దాదాపు 10:30 నుంచి 11:30 మధ్యలో ఈ కేసు ధర్మాసనం ముందుకు రావడం జరిగింది. కోర్ట్ నెంబర్ 1 ఐటమ్ నెంబర్ 20గా రావడం జరిగింది. సో అందులో భాగంగా గతంలో ఉన్న పిటిషనర్స్ వారి యొక్క వాదనలు ప్రారంభించడం జరిగింది. సో ప్రధానంగా వీళ్ళు వాదనలు ప్రారంభించడం 2 హాల్ టికెట్ల గురించి చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. సో 2 హాల్ టికెట్స్తో పాటు పేపర్ మూల్యాంకనలో పాల్గొన్నటువంటి ప్రొఫెసర్స్ వారి గురించి కూడా సుదీర్ఘంగా వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. సో మరియు గతంలో నోటిఫికేషన్ అంటే వీళ్ళు వాదనల్ని బేసిక్ నుండి వీళ్ళు వాదనలు ప్రారంభిస్తున్నారు. నోటిఫికేషన్ స్థాయి నుండి అసలు ఎంటైర్ టీజీపీఎస్సీ యొక్క తప్పులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ప్రతి ఒక్క దశలో వారు చేస్తున్నటువంటి తప్పులని వీళ్ళు చాలా సుదీర్ఘంగా క్షుణ్ణంగా మినిట్ టు మినిట్ పాయింట్ టు పాయింట్ ధర్మాసనానికి తెలిసే విధంగా అప్డేట్ అయితే ఇస్తున్నారు. సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి, తర్వాత జియో నెంబర్ 16 ద్వారా ఎన్ని పోస్టులు యాడ్ చేశారు, ఆ పోస్టులు యాడ్ చేసి టోటల్ ఎంటైర్ నోటిఫికేషన్ని ఓల్డ్ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ వేసి ఇచ్చినప్పుడు విధానం కానీ, సో అదేవిధంగా గతంలో బయోమెట్రిక్ తేడా వల్ల 2.01 ప్రిలిమ్స్ని క్యాన్సిల్ చేసిన విధానాన్ని కానీ, సో క్షుణ్ణంగా ఒక పాయింట్ అని కాకుండా ప్రతిదీ కూడా ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, సో ఆ తప్పుల నుండి వీళ్ళు పాఠాలు నేర్చుకుని ముందుకెళ్ళారా, మరి తప్పుల్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారా అనే ప్రతి పాయింట్ మీద వీళ్ళు చాలా క్షుణ్ణంగా వివరిస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం వాదనలు అయితే కోర్టులో జరుగుతూ ఉన్నాయి. సో ఒక్కసారి ఈ వాదనలు పూర్తయిన తర్వాత మళ్ళీ మనం దీని గురించి మరి రేపటికి వాయిదా పడుతుందా లేకపోతే ఇవాళ కంక్లూజన్కి వస్తారా అన్న దాని గురించి కూడా మనం ఈ ఎండ్ ఆఫ్ ద డే వీడియోలో గురించి మాట్లాడుకుందాం. సో ప్రస్తుతం అయితే కోర్టు హాల్లో ఈ కేసు విచారణ జరుగుతూ ఉంది. ఒకసారి పూర్తయిన తర్వాత మనం మరొక వీడియోలో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే హాల్ టికెట్ ఇష్యూస్ గురించి మాట్లాడడం జరిగింది, నోటిఫికేషన్స్ గురించి మాట్లాడడం జరిగింది, పేపర్ మూల్యాంకన గురించి ప్రస్తుతం వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. సో మరొక వీడియోలో మనం ఫుల్ డీటెయిల్స్ దీని గురించి చర్చిద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కదా స్టే ట్యూన్.